విషపూరితమైన ఫంగస్‌ను అగ్రరాజ్యంలోకి అక్రమంగా తీసుకెళ్తూ ఇద్దరు చైనా పరిశోధకులు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి పట్టుబడ్డారు. ఫుసేరియం గ్రామినియరంగా పిలిచే ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాదం, ఆగ్రో టెర్రరిజం కోసం ఆయుధంగా ఉపయోగించే అవకాశముందంటూ ఎఫ్‌బీఐ కేసు నమోదు చేసింది. ఇది దేశ భద్రతకు ముప్పని పేర్కొంది. దీంతో ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాదం అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జున్యోంగ్ ల్యూతో పాటు ఆయన ప్రియురాలు అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న యున్ కింగ్ జియాన్ కలిసి అమెరికాలోకి ఫుసేరియం గ్రామినియరం ఫంగస్ ను అక్రమంగా తీసుకొస్తుండగా అమెరికా అధికారులు పట్టుకున్నారు. యున్ కింగ్ జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా భావిస్తున్నారు. మిషిగన్ యూనివర్సిటీలోని ల్యాబ్ లో పరిశోధనల కోసం తాము ఈ ఫంగస్ ను తీసుకొచ్చినట్టు వారు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో చైనీయుల తీరు వ్యవసాయ ఉగ్రవాదంలో భాగమని, అమెరికాలో పంటలను దెబ్బతీసే కుట్ర ఉందని అమెరికా అధికారులు వారిని అరెస్ట్ చేశారు. అయితే ఫుసేరియం గ్రామినియరం ఒక రకం ఫంగస్. ఇది గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ వంటి పంటల్లో హెడ్ బ్లైట్ లేదా స్కాబ్ గా పిలిచే తెగులుకు కారణమవుతుంది. ఇది సోకిన పంటల దిగుబడి, నాణ్యత దారుణంగా తగ్గిపోతాయి. రైతులు తీవ్రంగా నష్టపోతారు. అంతేకాదు ఈ ఫంగస్ డియాక్సినివలెనాల్, జిఆర్ఎలెనోన్ గా పిలిచే విష పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ విష పదార్థాలు పంటల ధాన్యాల్లో చేరుతాయి. ఆ ధాన్యాలను మనం ఆహారంగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం పడుతుంది. వాంతులు, విరోచనాలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఈ కారణంతోనే ఫుసేరియం గ్రామినియరం ఫంగస్ ను వ్యవసాయానికి, ఆహార భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తారు. ఆయుధాలతో విచ్చలవిడిగా దాడులు చేసి పౌరులను, భద్రతా బలగాలను చంపే ఉగ్రవాదం అందరికీ తెలిసిందే. అలా నేరుగా కాకుండా లక్ష్యం చేసుకున్న దేశంలోకి ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు, కీటకాలు వంటి వాటిని ప్రయోగించి పాడి పంటలను తీవ్రంగా నష్టపరచడం, తద్వారా ఆహార కొరత, కరువు పరిస్థితులు నెలకొనేలా చేయడం, దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడమే వ్యవసాయ ఉగ్రవాదంగా చెప్పవచ్చు. పంటల్లో చాలా భాగం దెబ్బతినడంతో వందలు, వేల కోట్ల రూపాయల్లో నష్టం సంభవిస్తుంది. ప్రమాదకర పాథోజెన్స్ ను ఏదైనా ఒక ప్రాంతంలో ప్రయోగిస్తే చాలు, అవి చాలా దూరం వరకు విస్తరించి తీవ్ర నష్టాన్ని కలిగించేందుకు అవకాశాలు ఎక్కువని, దీనికి ఖర్చు కూడా తక్కువని నిపుణులు చెబుతున్నారు.